హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కంద పులుసు. ఇది మనకి మన భూమి లోపల దొరుకుతుందండి. మనం మట్టిని తవ్వి ఈ గడ్డల్ని బయటికి తీయాల్సి వస్తుంది. ఇది మా గార్డెన్లో పండిందనమాట. సో మా మమ్మీ వాళ్ళు వస్తూ తీసుకొని వచ్చారనమాట. దీన్ని మనకి ఇది సూపర్ మార్కెట్స్లో అండ్ బయట ఓపెన్ మార్కెట్స్లో కూడా చాలా ఈజీగా దొరుకుతూ ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ ఆ కందనైతే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ అంతా గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది. సో మినిమం ఈ సైజులో కట్ చేసుకోవాలి. మా దగ్గర ఉన్న కందనంతా కూడా మేము ఇలాగే కట్ చేసుకుంటున్నాము. ఈ సైజులో కట్ చేసుకొని చూసారు కదా, ఇలా కట్ చేసేసాము. ఈ సైజులో కట్ చేసేసుకొని దీన్ని మనము కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఇలా కుక్కర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచి లిడ్ ఓపెన్ చేస్తున్నాము. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా ఫోర్క్ తీసుకొని ప్రెస్ చేస్తే చూసారు కదా, ఈజీగా లోపలికి అనేది వెళ్ళిపోతుంది. సో మాకు ఒక 2 విజిల్స్కే కంద అనేది ఉడికిపోయిందనమాట. ఇలా పైన ఉండే తొక్క ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇలా మనము ఉడికించుకున్న తర్వాత తీస్తుంటే చూసారు కదా ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో. అదేవిధంగా మనం ఉడకబెట్టుకున్న కందనంతా కూడా ఇలా తొక్కలు పీల్ చేసుకొని మనం కందనైతే సెపరేట్ చేసుకుంటున్నాము. ఇలా అదేవిధంగా చేసుకున్న తర్వాత మొత్తం మీడియం సైజులోకి కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముందుగానే ఈ సైజులో కట్ చేసుకోవడం వల్ల చెదిరిపోతుంది. సో ఇప్పుడు ఉడకబెట్టుకున్న తర్వాత చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆనియన్ అండ్ కరివేపాకు అలాగే చింతపండును కూడా మనం ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకుంటున్నాను. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర అండ్ మినపప్పును యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో వేపేసుకొని ఆ తర్వాత ఆనియన్ అండ్ మనం కరివేపాకును కూడా రెడీ చేసుకున్నాం కదా, అదంతా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉడకబెట్టుకున్న కంద ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఈ తాలింపులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ గంటెతో కలపకుండా ఇలా కుదుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము ఇంకా చింతపండు పులుసు యాడ్ చేసేసుకోవడమే. ఇలా పులుసు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అప్పుడు గంటెతో కలుపుకోవచ్చు. ముందుగానే కలుపుకుంటే అవన్నీ కూడా చెదిరిపోతాయి. నెక్స్ట్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. మాకు ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది పట్టిందనమాట. మీరు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాము. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. ఈలోగా అల్లం వెల్లిపాయ పేస్ట్ని రెడీ చేసుకుందాము. కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనము దంచిపెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాము. ఇది లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల కమ్మటి వాసన అండ్ టేస్ట్ అయితే అసలు ఫిష్ కర్రీ తింటున్నట్టు ఉంటుంది అనమాట. మనకి ఇది ముళ్ళు లేని చేప అని కూడా అంటుంటారు. మీలో ఎంతమందికి తెలుసు నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ కంద పులుసు ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ ఉడికించేసుకొని దీన్ని మేము ముద్దపప్పుతో కాంబినేషన్ అనమాట. ముద్దపప్పు కంద పులుసు సూపర్ కాంబినేషన్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.